అందరికీ నమస్తే. మనం ప్రస్తుతం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నాము. బై ఎలక్షన్లో భాగంగా ఇక్కడ మనం పబ్లిక్ టాక్ ఎలా ఉంది తెలుసుకోనికి రావడం జరిగింది. ఇక్కడ మనతో పాటు జూబ్లీహిల్స్ సంబంధించిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు మన ముందు ఉన్నారు. ఒకసారి ఎలక్షన్లు ఏ విధంగా నడుస్తున్నాయి, ఈరోజు లాస్ట్ రోజు కాబట్టి రెండు మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న, ఇక్కడ లాస్ట్ రోజు కదా ఈరోజు, ఎలక్షన్ల ప్రచారం ఏ విధంగా నడుస్తుంది, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? ఇది లాస్ట్ రోజు ప్రచారం. ఇప్పటిదాకా అంత మంచిగా జరిగింది. ఈ 5 గంటలకు ప్రచారం క్లోజ్ కూడా అవుతుంది. కాంగ్రెస్ పార్టీ 30 నుంచి 40 వేల ఓట్ల మెజార్టీతో బంపర్ మెజార్టీతో గెలవబోతుంది. అన్న, ఇప్పుడు 3-4 డేస్ బ్యాక్ కొన్ని సర్వేలు వచ్చినాయి. జూబ్లీహిల్స్ లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం లేదని కొన్ని ఆరోపణలు వచ్చాయి. ఏ సర్వే? ఆ సర్వే పేరు చెప్పు నాకు. కేకే సర్వే. కేకే లాంటి అనేక సర్వేలు. కేకే సర్వే అంటే కేసీఆర్ కేటీఆర్ సర్వే ఒకటి ముందుగా. అదే కేకే సర్వే ఎంపీ ఎలక్షన్లు ఏమిచ్చింది? 17 ఎంపీ సీట్లు మనకి. ఒకటి ఎంఐఎంకు పోతే 16 ఎంపీ సీట్లు మేమే కొడుతున్నామని చెప్పింది. ఎవరు? కేకే సర్వే. ఒకటన్నా కొట్టిందా? ఒకటన్నా కొట్టిందా? 16 సీట్లు గెలుస్తా అన్నది ఒక సీటు గెలవంది. ఆ సర్వేని పట్టుకొని మనము ముందుకు పోతామా? అది పేడ్ సర్వే. జనాలంతా, ఓటర్లంతా కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. యువనాయకుడు నవీనన్న వైపు ఉన్నారు. ఖచ్చితంగా నవీనన్న మంచి మెజార్టీతో గెలవబోతున్నాడు. అన్న, ఇప్పుడు అన్ని న్యూస్లు ఏం చూస్తున్నాం అంటే, ఇప్పుడు కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. నవీన్ కుమార్ అన్న పైన ఆరోపణలు వస్తున్నాయి. చెప్పండి. అనేక అంటుంది కదా, ఆరోపణలు వస్తున్నాయి. వాళ్ళ ఆరోపణలు ఉన్నాయి వాళ్ళ ఫాదర్ పైన. ఫాదర్ క్యాండిడేట్ కాదు కదా. నవీన్ అన్నని 25 ఏళ్ల నుంచి జూబ్లీహిల్స్ ప్రజలు చూస్తున్నారు. 25 ఏళ్ల నుంచి. ఇప్పుడేం కొత్తగా చూస్తలేదు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది ఆయన రౌడీ షీటర్ అని. వాళ్ళ ఫాదర్ ఉన్న రౌడీ షీటర్ ఆయన మీద దొబ్బేసి ఆయన రౌడీ అంటారు. మాగంటి గోపీనాథ్ అంటే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన పెద్ద రౌడీజం చేసిండు. అది ఎవరికైనా కనిపించిందా? కొన్ని హోటళ్ళు బంద్ చేయించిండు, కొంతమందిని జైళ్ళకు పంపించిండు, కొంతమంది మీద అట్రాసిటీ కేసులు వేయించిండు. అదే రౌడీజం అంటే అది. నవీనన్న ఏం చేసిండు? 20-25 ఏళ్ళ నుంచి పబ్లిక్కి సర్వీస్ చేసిండు. ఒక ట్యాగ్ లైన్ ఫలానా లీడరు అని లేకుండా సర్వీస్ చేసిండు. ఎమ్మెల్యే ట్యాగ్ పెట్టుకొని ఎంతోమందిని లోపల వేయించిండు. రౌడీజం చేసింది గోపీనాథ్, నవీనన్న కాదు. అదొకటి గ్రహించండి. ఇప్పుడు లాస్ట్లో మీరు యువకులు కాబట్టి జూబ్లీహిల్స్ నియోజకవర్గ యువకులకు మీరు ఏం చెప్పాలి? యువకులకు ఒకటే చెప్పాలనుకుంటున్నా. నవీనన్న యువకుడు, ఉత్సాహవంతుడు, చదువుకున్న వ్యక్తి. యువకులకు సపోర్ట్ చేస్తాడు. కొత్త ఓట్లు వచ్చిన వాళ్ళకి కానీ మన యువకులకు కానీ ఖచ్చితంగా నవీనన్న కోటేసి మన భవిష్యత్తు మనం మంచిగా చేసుకుందాం అనుకుంటున్నాం.